హలో 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 గుడ్ ఈవినింగ్ ఎవరండి? గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్ ఎవరు మాట్లాడుతున్నారు? మేడం డిఎస్సి పోస్ట్ పోన్ అయితే బాగుంటుంది మేడం. ఎస్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఎస్ తప్పకుండా అమ్మ, అందరూ దాని గురించే ప్రయత్నిస్తా లేదు ఉన్నారు. మేడం, ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ వాళ్ళు ప్రచారానికి దిగడానికే కొంచెం వ్యవధి అడిగినప్పుడు డిఎస్సి వాళ్ళు నోటిఫికేషన్ కి చదువుకోవడానికి కొంచెం సమయం అంటూ ఉంటుంది కదా మేడం. వాళ్ళ ప్రచారానికి సమయం ఉండాలి. అంతకు ముందుకు నుంచి ప్రచారం చేయరు కదా మేడం. ఎస్ కరెక్ట్. వాళ్ళ కూడా ఎలక్షన్స్ వచ్చినాకనే కదా మేడం ప్రచారము. ఎలక్షన్స్ 1 వీక్ ఉన్నాగానే ఫుల్ గా ప్రచారం చేస్తారు. మళ్ళీ మాకు కూడా టైం ఇవ్వాలి కదండి. అవును అవును. వాళ్ళదొక న్యాయం మాదొక న్యాయమా మేడం? అవును. ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్స్ కోడ్ వచ్చినాక వాళ్ళు ఏం చేస్తారు, 1 వీక్ ఉన్నాగానే అందరితోని ప్రచారం చేయిస్తారు. మన మా డిఎస్సి వాళ్ళకు కూడా మాకు ప్రిపరేషన్ ఏదో 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు మెదడుకు ఎక్కుతుందా మేడం అసలు? అది ముందు బిఫోర్ చదివితేనే ఎక్కుతుంది ఎవరికే గాని. అది వాళ్ళు ఎందుకు గుర్తిస్తలేరు మేడం? వాళ్ళు ప్రచారానికి టైం ఇస్తారు, మాలాంటి వాళ్ళని తిప్పుకుంటారు. అయిపోయినాక మాకు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలంటే మాకు ఇంత సిలబస్ పెట్టి టైం ఇవ్వకుండా ఉంటే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. అమ్మ ఎక్కడ నుంచి మీరు? మహబూబ్ నగర్ నుంచి. మహబూబ్ నగర్ నుంచి. హౌస్ వైఫా మీరు కూడా? అవును మేడం, హౌస్ వైఫ్ లోనే మేడం. నేను కూడా 12 ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్నాం మేడం. నేనేం రీసెంట్ గా ఆల్రెడీ టేటర్ రాస్తూనే ఉన్నాం. ఏంటంటే 20% వెయిటేజ్ ఉంటుందని చెప్పేసి రాస్తున్నాం. కానీ మేము కూడా కోరుకున్నాం. ఎందుకనో ఎప్పటి నుంచో చదివితే బ్రెయిన్ లో ఉండదు మేడం, డిలేట్ అయిపోతుంది. ఎగ్జామ్ కి బిఫోర్ 1 మంత్ గానీ 45 డేస్ నుంచి చదివింది మాత్రమే రిమెంబర్ అయి ఉంటుంది. ఎస్, రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు చేస్తారు. అది రివిజన్ కి టైం ఇవ్వకుండా సిలబస్ కంప్లీట్ గా అంటే లేదు. వాళ్ళు వేస్తే మళ్ళీ ఈ నోటిఫికేషన్ కే గతి లేదు, మళ్ళీ ఇంకోటి వస్తుందంటే ఎట్లా నమ్ముతాం? కరెక్టే కరెక్టే అమ్మా. ఎనీవేస్ బీ స్ట్రాంగ్. సో అందరు కూడా దానికోసమే కొట్లాడుతూ ఉన్నారు. రేపు హైకోర్టులో స్కూల్ అసిస్టెంట్ మేడం, అసలు మా దగ్గర పోస్టులు లేవు. 2 పోస్టులకి డిస్ట్రిక్ట్ లో 2 పోస్టులకి ఎంత హెవీ కాంపిటీషన్ ఉంటుంది మేడం. కనీసం అంత ఫుల్ఫిల్ చేసినాక ఒకటేసారి పెడితే ఏమవుతుంది? ఎస్ ఓకే అమ్మ, పర్లేదు. ఇప్పుడు అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా కమెంట్స్ చేస్తూ ఉన్నారు. 3-4 డేస్ నుంచి కూడా మొత్తం ఇదే నడుస్తూ ఉన్నది. సో ఈ రేవంత్ రెడ్డి గారు చేయరని అర్థమైపోయింది. సో రేపు రిజల్ట్ ఏమొస్తుందో మనం చూద్దాం కోర్టులో. రైట్. లేదు మేడం, ఇంకొకటి వస్తుందంటే ఎట్లా హోప్స్ పెట్టుకొని ఉంటాము? ఎస్, మాకున్నదే డిఎస్ ఒకటే ఆప్షన్ మేడం, ఇంకేది లేకుంటది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. సో మనకు కంటిన్యూస్గా కాల్స్ వస్తూ ఉన్నాయి. హలో గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. నమస్తే. నేను ఇప్పుడు మీ అందరి తరపున ఎవరు కూడా అడ్వకేట్స్ ముందుకు రాకపోతే మన అశోక్ డిఎస్సి క్యాండిడేట్ తరపున ఈయన లాయర్ కనకయ్య గారు వేస్తున్నారు రేపు. కనకయ్య గారు. ఇంకొకటి జడ్డు టీవీ న్యూస్ లో కూడా వచ్చింది ఒకటి, ఏ చారో అది రేపు హియరింగ్ ఉందని చెప్పి. అచ్చా, అదే ఇది అనుకుంటా, 2 ఒకటేనండి. అతను లాయర్ అదైతే వేరే పేరు చెప్పారు మేడం. లేదు లేదు, కనకయ్య అనే ఉంది ఇక్కడ. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే లాయర్ కనకయ్య గారు అండ్ అలాగే అశోక్ డిఎస్సి హైకోర్టు. సరే, ఎవరైతే ఏముంది మేడం, మనకు మా డిఎస్సి వల్ల పాజిటివ్ గా వస్తే మాకు అదే సంతోషం. ఎస్ ఎస్ తప్పకుండా అండి. థ్యాంక్ యూ. మేము అనేది ఏంటంటే, సరే కేసు అది అవుతుంటది, మీ వంతుగా మీరు మా కోసం మాత్రం 100% తప్పకుండా అండి, తప్పకుండా మీరు నాకు అది చెప్పనవసరం లేదు. నా బాధ్యత. సో మీరు ఎవరు చెప్పకముందే నేను వాళ్ళ టీంతో కోఆర్డినేట్ అవుతున్నాము. మరి వాళ్ళకి రీచ్ అవుతుందా లేదా, రాహుల్ గాంధీ గారు చెప్తున్నారా చెప్పట్లేదా అనేది సెకండరీ. మన ఎన్ని రూట్స్ ఉన్నాయో అన్ని రూట్స్ మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నాము. సో రేపు హైకోర్టు ఆర్డర్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ మనకి చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి. ఎస్, ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుతూ ఉన్నారు, దీని గురించి అడుగుతూ ఉన్నారు. బట్ ఎంతమందికి చెప్పిందే చెప్పి నాకేమైపోతుందో తెలుసా, నిద్రలో కూడా డిఎస్సి ఆస్పిరెంట్సే ఫోన్లు మాట్లాడుతున్నట్టు, డిఎస్సి ఆస్పిరెంట్సే గుర్తొస్తూ ఉన్నారు. ఏం చేయమంటారు మరి నన్ను? హలో నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ మీ కోఆపరేషన్ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. తప్పకుండా అండి. మీ పేరు? మా పేరు ప్రవీణ్ అండి, నేను మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నాను. ప్రవీణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉందండి. ఒకవేళ డిఎస్సి ఏమంటాం మన డిఎస్సి మీరు నారాజ్ అవ్వకుండా, ఒకవేళ ఏమైనా ఇష్యూ అయితే కనుక మీరు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా హ్యాపీగా ట్రై చేయొచ్చు.
థ్యాంక్ యూ మేడం. ఎస్ ఎస్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను మంచిర్యాల నుంచి కాల్ చేస్తున్నాను మంచిర్యాల నుంచి. ఎస్ చెప్పండి మేడం. మీ దగ్గర మల్లన్న గారి నంబర్ ఉందా? మల్లన్న గారి నెంబర్ లేదండి. ఒక్కసారి లైవ్ లో తీసుకొని మాకు వినిపించండి మేడం. అసలు వర్షం ఏంటి అసలు? మల్లన్న గారు మరి ఎక్కడ కనబడట్లేదు కదా, రేవంత్ రెడ్డి గారితో తిరుగుతూ ఉన్నారు. మీరు వినిపిస్తే మాకు తెలిసిపోతుంది, క్యారెక్టర్ ఏంటి తెలిసిపోతుంది మాకు. అవును అవును. మీరు వినిపిస్తే లైవ్ లో వినిపిస్తే రేవంత్ రెడ్డి పక్కన కూర్చుంటాడు రోజు. ఆ ఇద్దరు వచ్చి ఏమో కాలు మొక్కుతారు, నేను సీఎం కాలు మొక్కుతా, పోస్ట్ పోన్ చేయండి. ఏంటి డ్రామాలు చేసేది అతనే. వీళ్ళు వచ్చి బయటకు వచ్చి కాలు మొక్కుతాము, చేతులు మొక్కుతాము. పవర్ లో ఉన్నారు కదా మేడం ఇప్పుడు. అవును అవును. అంటే జనరల్గా ఆయన వాదించాలి దీని గురించి, ఎందుకంటే పట్టభద్రులు అందరు కలిసే కదా ఓట్లు వేసినారు. ఇప్పుడు ఆయన వరంగల్, నల్గొండ, నాకు తెలిసి ఖమ్మం ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇందులో కూడా అందరు డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారు కదా. సో ఎమ్మెల్సీగా పట్టభద్రులు గెలిపించిందే ఇటువంటి అంశాల గురించి మాట్లాడమని. అసలు ధర్నా కూర్చోవాల్సింది మల్లన్న. ఈ అశోక్, జడ్సన్ గారు వీళ్ళు కాదు. మల్లన్న కూర్చుంటే 10 నిమిషాలు పని అయిపోతుంది. ఎందుకంటే అసలు వాయిస్ ఎక్కువ అవుతుంది. అవును అవును. సీఎం పక్కన కూర్చొని మేడం, మీటు అక్కడేమో సీఎం పక్కన కూర్చొని ఇక్కడేమో మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ డ్రామాలు మమ్మల్ని పిక్చర్ చేస్తున్నారు. అవును అవును మేడం. ఇప్పుడు మనం కోర్టులో చేసాం, ఏమైనా పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా మేడం? రావచ్చండి. ఒకవేళ రేపు నాకు తెలిసి యాక్చువల్గా చాలా లేట్గా మూవ్ చేశారు. ఇదేదో అసలు 10 days ముందే ఈ లీగల్గా ఎవరు కూడా ప్రొసీడ్ అవ్వాలన్న ఆలోచన రాకుండా అయిపోయింది, ఎవరికి కూడా అంత గైడెన్స్ లేకుండా అయిపోయింది. అయితే తర్వాత ఇప్పుడు ఈ రోజు మూవ్ చేద్దామంటే ఇవాళ కోర్ట్ హాలిడే, పాయింట్ నెంబర్ 2. సో రేపు కొంతమంది కోర్టులో మూవ్ చేస్తూ ఉన్నారు ఈ ఇష్యూని. అండ్ లంచ్ మోషన్ వేస్తున్నారు. అది కనుక వర్కౌట్ అయితే ఇంకా జడ్జి చేతిలో ఉందండి. ఎందుకంటే పాయింట్స్ ఇప్పుడు గైడ్ లైన్స్ కూడా గవర్నమెంట్ ఇక్కడ దొరికిపోయింది మనకి. ఎందుకు దొరికిపోయిందంటే, సో గైడ్ లైన్స్ ప్రకారము ఖచ్చితంగా నోటిఫికేషన్కి, ఎగ్జామ్కి 45 days టైం ఇవ్వాలి. ఆ టైం ఇక్కడ ఇవ్వలేదు. సో ఫస్ట్ పాయింట్, మెయిన్ పాయింట్ అదే. మీకు కంటిన్యూస్గా రకరకాల ఎగ్జామ్స్ వస్తున్నాయా, మీరు టెట్ రాసి మళ్ళీ డిఎస్సి రాస్తున్నారా, లేకపోతే ఇంకేదో హెచ్డబ్ల్యూఓ రాస్తున్నారా, ఇంకేదో రాస్తున్నారా అనేది పక్కన పెడితే ఫస్ట్ మెయిన్ పాయింట్ ఇది. ఓన్లీ ఒక్క పాయింట్ మీదనే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజెక్ట్ చేసింది. ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలని చెప్పి జగన్కి మొట్టికాయలు వేసింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్. సో డెఫినెట్గా ఈ ఒక్క పాయింట్ చాలండి. అయితే అది జడ్జి చేతిలో ఉందని మాత్రం క్లియర్గా తెలుస్తోంది. సో ఒకవేళ రేపు ఇక దేవుడు దయ, ఇక వాళ్ళ దయని బట్టి ఇక జడ్జి గారు ఏమన్నా మనకు అనుకూలంగా తీర్పిస్తే కనుక ఇంకా హ్యాపీ. ఇంకా ఇవ్వకపోతే ఎవరు మాత్రం చేసేదేం లేదు. మిగిలిన లాస్ట్ ఆప్షన్ అది ఒకటే, అదే కోర్టు పోస్ట్పోన్ చేయడం. ఏం లేదు, ఇంకేం చేస్తామండి. ఇప్పుడు వీళ్ళు చేసేది ఏదో ఉంటే ఎప్పుడో చేస్తుండే కదా. రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఇంకా రేవంత్ రెడ్డి గారు మాట్లాడట్లే, రాజకీయం చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని మాట్లాడితే దాని మీనింగ్ అదే కదా. ఇప్పుడు ఇంకా 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 ఏం చేస్తారు చెప్పండి? కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప వీళ్ళు ఏం చేయరు. వీళ్ళైతే మానవత్వంతో ఆలోచించేది ఉంటే మొన్ననే చేస్తుండే, నిన్న చేస్తుండే, ఇవాళ చేస్తుండే. అది ఇప్పుడు అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు మనకొచ్చిన దీని ప్రకారము ఎక్కడైతే జగన్ గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల మీద డిపెండ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే పరిస్థితికి తెచ్చుకున్నాడు, అట్లనే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల మీదనే ఆధారపడుతున్నాడు. ఆయనకెవరో రిపోర్ట్లు ఇచ్చారంట, రాజకీయ ప్రలోభాలకు లొంగుతున్నారు వీళ్ళు, సో దానివల్లనే ఇబ్బంది అవుతుందని చెప్పి సో అదే పట్టుకొని కూర్చోవడం. సో రాజకీయ నాయకులు చెప్తే నేను గెలిచినట్టు కాదు అనే ఒక మెయిన్ ఈగోతోటి ఈయన ముందరికి వెళ్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఈగో తప్ప, ఎందుకంటే పోస్ట్పోన్ చేయడం వల్ల ఇప్పుడు ఏజ్ బార్ అయిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఏజ్ బార్ అయిన వాళ్ళు కూడా మాకే లేని బాధ నీకెందుకయ్యా రేవంత్ రెడ్డి అంటున్నారు వాళ్ళు 100%. ఎస్. సో వీళ్ళందరూ ఇదే అంటున్నారు. అంటే నేనేమంటున్నా, ఏ నిరుద్యోగుల వల్లనైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, ఎవరు అవునన్నా కాదన్నా నిరుద్యోగుల సపోర్ట్తోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఓట్ బ్యాంకు కూడా 1.7% తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, చాలా తక్కువ ఓట్ బ్యాంక్. అంటే అతి తక్కువ ఓట్లు అంటే ఇక 100 ఓట్లు, 200 ఓట్లు, 300 ఓట్లతోటి గెలిచిర్రు వీళ్ళు.
అది కూడా టీసీ ఎక్స్పెన్షన్ మేడం. లాస్ట్ ఇయర్ 5,000 పోస్ట్ ఇచ్చిందిగా ఫుల్ ఇదే సేమ్ మూమెంట్ అప్పుడు నడిచింది. ఎస్ అండి. సో తప్పకుండా చూద్దాం ఇంకా రేపు ఏం జరుగుతుంది. ఇక జడ్జి గారు ఏమైనా దయ చూపిస్తారా, హైకోర్టు జడ్జి గారు మరి పోస్ట్పోన్ చేస్తారా ఏంది అనేది ఇక అంతా ఇక ఆయన చేతిలో ఉందండి. ఇంకా మనమంతా నిమిత్త మాత్రులం. ఇక ఒక్కొక్కటి నెగిటివ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు రేవంత్ రెడ్డి మొత్తం. ఆ బస్ స్కీమ్ తోటి ఆటోలు అయిపోయారు, ఇప్పుడు డిఎస్సి తోటి స్టూడెంట్స్ అయిపోయిండ్రు, అందరినీ నెగిటివ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. నెక్స్ట్ టైం ఎట్లా గెలుస్తుంది మేడం? కష్టం ఇక అయిపోయింది. ఇక మాకేం లేదు, డిఎస్సి పెట్టిండు రాస్తాము, తర్వాత మేము చూపిస్తాం. ఉంది కదా ముందు అయిపోలే కదా, అవును ఉంది కదా, చుక్కలు చూపిస్తాం. ఓకే అండి. ఎనీవేస్ మనకి ఇంకా చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఇంతకన్నా ఏం చేయలేము మనం, రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా రేపు ఆల్రెడీ లాస్ట్ డే, అది కూడా ఇక జడ్జి గారిని వేడుకోవడం తప్ప చేసేదేం లేదు మనం. హలో హలో మేడం. యా గుడ్